సరిగ్గా పగటీలు 4 నిమిషాలు తక్కువ 12 కొట్టంగా ఇంటామెతోటి కలిసి వచ్చిన సీఎం రేవంత్ సార్ ఇట్లా స్వర్ణ గోపురం చుట్టూరం కట్టిన పరద బట్టను గుంజి గోపురాన్ని ఓపెనింగ్ చేసిండు. ఇట్లా బంగారం అంటేనే ఎట్లా మెరుస్తుందో ఎరుకున్నదేనా. ఇక ఎండపడకు ఇంకింత చెక్కున మెరుచుకుంటా అవపడుతుంటే సీఎం సార్ కాడికెళ్ళి వచ్చిన లీడర్లు అధికారులంతా గోపురానికి మొక్కి దండం పెట్టుకున్నారు. ఇట్లా చక్కగా మెట్లెక్కి గోపురం మీదకి పోయి రాడికెళ్ళి పవిత్ర నదులకెళ్ళి మహాకుంభమేళా త్రివేణి సంగమంకెళ్ళి తెచ్చిన నీళ్లతోటి విమాన గోపురానికి అభిషేకాలు చేసి పూలు చల్లిర్రు. ఇక భక్తులు ఇచ్చిన బంగారు విరాళాలు గుడి ఆదాయం పైసలన్నీ కలిపి మొత్తం 80 కోట్లు ఖర్చు పెట్టి 68 కిలోల బంగారంతో బందోబస్తుగా చేపించిరట. 50 అడుగుల మీదున్న ఈ విమాన గోపురానికి తొడుగులు ఎట్లా మెరుస్తుందో చూడు. దేశంలో ఇంకా ఏ గుడి గోపురానికి ఇంత పెద్ద బంగారు గోపురం లేదట. ఇక అదైనాక గుళ్ళే నరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ సారు. దర్శనం అయిపోయినాక అధికారులు పంతులుండి సార్కు శాల్వ కప్పి సన్మానం చేసి ప్రసాదం ఇచ్చి స్వర్ణగోపుర నమూనా జ్ఞాపికను అందజేసిర్రు.